రోమన్ 6th చాప్టర్ 9th verse. మనము ఓకే, క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల ఓకే, మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. సో ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు దేంట్లో ఆయన జయం ఆయన పొందుకున్నాడంటే, ఈ భూలోకంలో ఎవరు జయాన్ని తీసుకొని రాని ఆ మరణంలోనే ఆయన జయాన్ని తీసుకొచ్చాడు. సో ఈ 3 days ఆయన ఏం చేశాడు అనేది మనకు చాలా ముఖ్యం. ఈ 3 రోజులు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడు అనేది చాలా ముఖ్యం. ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళాడా? ఎంతమంది పరలోకానికి వెళ్ళాడు అంటున్నారు? పరలోకానికి ఆయన వెళ్ళలే. ఆ 3 రోజులు ఆయన ఏం చేశాడు తెలుసా? మనకు ఎప్పుడన్నా మీకు ఈ ప్రశ్న వచ్చిందా? ప్రభు అయిన యేసుక్రీస్తు తర్వాత ఎవరందరూ ఆయనను నమ్మారో వారందరూ రక్షించబడ్డారు. మరి పాత నిబంధనలో ఉన్నవారు ఏంది? ఎప్పుడన్నా ఈ ప్రశ్న మీకు వచ్చిందా? ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నవారు వారి యొక్క పరిస్థితి ఏంది? అబ్రహాం యొక్క పరిస్థితి ఏంది? నీతిమంతులుగా బతికిన దావీదు వారి యొక్క పరిస్థితి ఏంది? లేకుంటే ఇంకా గొప్ప గొప్ప నాయకులు వారి యొక్క పరిస్థితి ఏంది? ప్రభు ఏం చేశాడంటే, ఆ మరణంలో ఆయన వెళ్ళిన వెంటనే ఆయన ఎక్కడ వెళ్ళాడంటే, హీ వెంట్ టు ప్యారడైస్, అంటే ఆ పరదేశికి ఆయన వెళ్ళాడు. అంటే ఎక్కడంతా ఆ ఆత్మలంతా ఉందో ఆ స్థలానికి ఆయన వెళ్ళాడు. వెళ్ళి ఆయన ఏం చేశాడంటే అన్నిటినీ క్లియర్ చేశాడు. హల్లెలూయా. అంటే అందరినీ క్లియర్ చేసి ఆయన ఏం చేశాడంటే అందరికి కూడా ఆయన తెలియజేశాడు, మరణించాను, మీ పాపాల కొరకు నేను మరణించాను అని తెలియజేయగా ఎవరందరూ దాన్ని నమ్మారో వారందరూ కూడా పరలోకానికి ఆయన వెళ్ళారు. హల్లెలూయా. అందుకే ఆ దొంగ, ఆ సిలువలో ఇంకో దొంగ ఉంటాడు. ఆయన ఏం అడుగుతాడు తెలుసా? నేను కూడా మీతో పరదేశికి రాగలుగుతానా అని అడుగుతాడు. పరలోకానికి వస్తాను అడగలే, పరదేశికి నేను కూడా రాగలుగుతానా అన్నాడు. అక్కడ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత క్లాస్ తీసుకున్నాడు. ఆయన కూడా ఎప్పుడు నమ్మాడు అప్పుడే ఆయన కూడా పరలోకానికి ఆయన వెళ్ళాడు. హల్లెలూయా. కొన్నిసార్లు నాకు ఈ క్వశ్చన్ వస్తుంది, సిలువలో ఉన్నాడు, లాస్ట్ మినిట్లో ఉన్నాడు, ఇన్ని పాపం చేశాడు, సిలువకి వెళ్ళాడు, ఆయనకు వెంటనే నువ్వు ఇచ్చేసావు ఏంది ప్రభు ప్రమోషన్ అని అంటే, ప్రభు ఏమని అన్నాడంటే ఈ వెంట్ టు దట్ హేడిస్, అంటే పాతాళ లోకానికి ఆయన వెళ్ళి వారందరినీ కూడా ఆయన రక్షించి ఆయన ఏం చేశాడంటే తిరిగి పునరుద్ధానానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు ఆయన దాన్ని జయించాడు గనక మనకు ఏం యూస్, ఏం లాభము అని మనం చూసినట్లయితే, మీరు ప్రార్థించే ప్రతి ఒక్క ప్రార్థన కూడా సజీవమైన ప్రభుకి వెళ్ళి చేరుతుంది అనేదానికి అది గుర్తు. హల్లెలూయా. ఒకవేళ ప్రభు అయిన యేసుక్రీస్తు అలాగే మరణించాడు అనుకోండి, ఏమవుతుంది? మీరు ప్రార్థిస్తారు, మీ ప్రార్థన ఎవరికి వెళ్ళి చేరుతుంది? ప్రభుకి వెళ్ళి చేరుతుందా? చేరదు. కానీ ఆయన తిరిగి లేచాడు గనక ఏమైంది తెలుసా? మీ ప్రతి ఒక్క ప్రార్థన కూడా సజీవముగా ఉన్న ప్రభు యొక్క చెవికి వెళుతుంది అనే దానికే ఈ ఈస్టర్ యొక్క మెయిన్ ప్రాముఖ్యత. హల్లెలూయా కదండి. సో ఈరోజు మరి మనం ఏమని నమ్మాలంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి లేచాడు. లేవటం మాత్రమే కాదు, కానీ ఆయన ఏం చేశాడంటే మరి మన ప్రతి ఒక్క విన్నపాన్ని కూడా ఆయన వినగలుగుతున్నాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత ఫస్ట్ ప్రభు ఆయన ఏం తెలియజేస్తున్నాడు అంటే, వేచి ఉండండి, నేనేం చేయబోతున్నా అంటే మీకు ఇంకో సహాయకుడిని నేను పంపించబోతున్నాను ఆయన అన్నాడు. ఎవరిని పంపించబోతున్నాడంట? పరిశుద్ధాత్మని నేను పంపించబోతున్నాను. తిరిగి లేచిన తర్వాత ఆయన అన్నిటినీ ఆయన మాట్లాడుతూ, వారి యొక్క శిష్యులతో ఆయన మాట్లాడుతూ ఆయన ఏమని తెలియజేస్తున్నాడంటే, ఇకపై పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు, ఆయనే అన్నిటిని కూడా మిమ్మల్ని నడిపిస్తాడు, మీకు ఒక సహాయకుడుగా ఆయన ఉంటాడు అని చెప్పేసి తిరిగి ఆయన పునరుద్ధానంలో ఆయన లేచిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ పరిశుద్ధాత్మని
ఆయన విడుదల చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ మనము 3 విషయాలు మనం చూడగలుగుతున్నాం. మన జీవితంలో ఎక్కడంతా మరణం ఉందో అక్కడంతా కూడా మనం జీవాన్ని మనం ప్రకటించగలుగుతాము. ఆదాము ఎక్కడంతా ఓడిపోయాడో అక్కడంతా కూడా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు జయాన్ని పొందుకున్నాడు. సెకండ్, మరి మనం ఏం చూసామంటే మరి ఈ లోకంలో ఎవరు జయించలేనిది మరి ప్రభు అయిన యేసుక్రీస్తు జయించాడు అని చెప్పేసి మరి మనం తెలుసుకున్నాం. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.